మాస్టర్ గారు కలవగానే జీవితానికి ఒక పద్ధతి ఉండాలా, ఒక క్రమం ఉండాలా, ఒక విధానం ఉండాలా, దానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఇలా మామూలు మనుషులు చాలామందికి అది అర్థం కాదు అని అర్థం. అందుకని ఏం చేసామంటే భగవంతుడు ఉన్నాడు అని మానవ జాతికి చెప్పిన వాళ్ళు మహాత్ములు, అటువంటి ఋషులు మహాత్ములు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళని కన్నా ఆశ్రయిస్తే జీవితం ఉత్తమంగా ఉంటుంది. అంటే మామూలు మన ఇప్పుడు చదువుకునే చదువు ఏం చెబుతుందంటే, నీకు డిగ్రీలు వస్తే ఆ డిగ్రీలను అడ్డం పెట్టుకుని పని నేర్చుకుంటే, ఆ పని ద్వారా నువ్వు డబ్బు సంపాదిస్తే, దాని ద్వారా సుఖాలు కొనుక్కుంటే, ఆస్తులు పెంచుకుంటే, ఆహాన్ని పెంచుకుంటే అదే జీవితం చెబుతుంది. కానీ ఋషులు ఏం చెప్పారంటే, అసలు అది బ్రతకటమే కానీ అది విద్య కాదు, నిజమైన విద్య అధ్యాత్మ విద్య అని ఋషులు చెప్పారు. అది ఎలా వస్తుంది అంటే, గురువుని ఆశ్రయిస్తే, మహాత్ములను ఆశ్రయిస్తే వస్తుంది. అరే గురువు అంటే ఇప్పుడంతా మోసగాళ్ళు కదా భూమి మీద ఉండేది, సాధువులు స్వాములారులు వీళ్ళలో ఎక్కువ మంది దొంగలు కదా, మనం నిజమైన మహానుభావుడు మనిషి ఎలా తెలుసుకోగలం అని చూసినట్లయితే, లేదు దొంగలు ఉంటే ఉండొచ్చు, చెడ్డవాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ నిజమైన మహాత్ములు ఉన్నారు. ఋషులు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళని గుర్తుపట్టకపోవచ్చు సమాజం. మామూలు దొంగను ఋషి అనుకున్నట్టే ఋషిని నమ్మకపోవచ్చు సమాజం. ఇట్లా ఎప్పుడూ ఉంటారు అని చెప్పి భరద్వాజ గారు షిరిడీలో ఒక అనుభవం పొంది ఋషి తపస్సు నిజమని నమ్మి 1963 ఫిబ్రవరి 9వ తేదీ ఉదయాన ఆయనకు వచ్చిన జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అట్లాంటి ఋషులు దేశమంతా వెతికి వాళ్ళని గురించి పరిచయం చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో ఆయన ఒక మహాశివరాత్రి రోజున ఈ ఊర్లో వెంకయ్య స్వామిని చూశారు. అప్పటి వరకు ఈ ప్రాంతం అంతా వెంకయ్య స్వామిని పిచ్చంకి అనిపించేవాళ్ళు. ఎవరో కొంతమంది ఆయన అనుసరించేవాళ్ళు, మిగతా వాళ్ళు చాలామంది ఒకవైపు ఏమో ఆయన ప్రశ్నలు చెప్పుకునేవాడనో, లేకపోతే ఆయన మీద ఏమాత్రం గుర్తించడానికి తగిన వ్యక్తి కాదు ఆయన అన్నట్టు ఉండేవారు. సరే, ఇక్కడ నిజానికి ఒక 500-600 సంవత్సరాల దక్షిణ భారతదేశ చరిత్ర తీసుకుంటే, వెంకయ్య స్వామి లాంటి మరో మహాపురుషుడు యావత్ భారతదేశంలోనే అట్లాంటి ఆయనకు ఆయన పుట్టలేదు. అయితే మధ్య భారతదేశానికి పక్కన మహారాష్ట్రలో షిరిడీ సాయిబాబా అనే ఒక ఆయన వెంకయ్య స్వామి కంటే ముందు ఇటువంటి ఒక పద్ధతి చేస్తున్నారు. అయితే ఆయన తరహా, ఆయన విధానం వేరు, వెంకయ్య స్వామి పద్ధతి వేరు. నిజానికి ఈ మహానుభావులు ఎంతోమంది, ఇప్పుడు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఎందరో మహానుభావులు అన్ని మతాల్లో అన్ని దేశాల్లో ఉన్నారు కదా. కానీ షిరిడీ సాయిబాబాలో ఒక విశేషం ఏంటంటే, షిరిడీ సాయిబాబా ఒక రకమైన పేదల దేవుడు. ఈ బాబాకు కొంతకాలం ముందు వరకు ఈ తపస్సులు, ఋషులు, వేదోపనిషత్తులు వేరుగా ఉన్నాయి. సాయిబాబా, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, సాయిబాబా ఇట్లా కొంతమంది ఏం చేశారంటే గొప్ప విప్లవం భారతదేశంలో నేర్చారు. ఆ భావ విప్లవంలో సాయిబాబా ఒక పెద్ద మహాచక్రవర్తి అయితే, ఒక విలక్షణమైనటువంటి మహారాజు ఈ వెంకయ్య స్వామి. ఈయన గురించి ఇప్పటికి తెలిసింది చాలా తక్కువ, తెలియవలసింది చాలా ఉంది. ఈయన గురించి గన ఇదే మహాపురుషుడు గన యూరోప్లో కానీ, అమెరికాలో కానీ, లేకపోతే ఎక్కడో చిన్న ఆఫ్రికా కంట్రీలో అయినా గన పుట్టి ఉంటే ఈవేళకు ప్రపంచం అంతా ఈయన గుర్తించుండే, ఈయనను వేనోళ్ళ ప్రశంసించి ఉండేవారు. ఇదే మహానుభావుడు ఇండియాలో వచ్చారు కనుక ఇక్కడ మామూలు చిన్న చిన్న రాళ్ల వలె ఇచ్చివాడు అనుకుని వదిలేశారు ఆయన్ని. నిజంగా ఆయన ఎంత గొప్పవాడంటే, ఒక 2-3 వేల సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఉండే మహాత్ములందరినీ తీసుకొచ్చిస్తే ఆయన 4 రకాల గొప్పవాడు. వెంకయ్య స్వామి 4 రకాల గొప్పవాడు. ఒకటి ఏమిటంటే, మానవులందరం ఏమనుకుంటాం, మనకి ఆస్తిపాస్తులు లేకపోతే, చదువులు లేకపోతే, మనుషులు మంద లేకపోతే బతకలేము. వెంకయ్య స్వామి ఏం చేశాడంటే, తన గురుకృప ఉంటే బ్రతకవచ్చని, బ్రతకడమే కాదు బ్రతికించుకోవచ్చని, ఉపయోగపడవచ్చని చెప్పాడు.
ఆయన ఎంతవరో చదువుకున్నా అంటే అక్షరాలు రాయడం నేర్చుకున్నాడు, కూడా పలకడం నేర్చుకునేటప్పుడు చదువు ఆపి పశు సేద్యానికి వెళ్ళాడు. ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేశాడంటే ఆయన చదువుకుని చాలా తక్కువ, దాదాపు లేదు, కానీ తపస్సుతో చెయ్యగలిగినంత సహాయము ఇంకా దేనితో చేయలేము అనేది ఆయన గుర్తుపట్టింది. తపస్సుతో మనిషికి సహాయం చేయవచ్చు, ఊరుకు సహాయం చేయవచ్చు, ఒక ప్రాంతానికి సహాయం చేయవచ్చు, భూమికి సహాయం చేయవచ్చు, నదికి సహాయం చేయవచ్చు. ఆ విధంగా మన చేయడానికి అవకాశం ఎంత ఉందో అవన్నీ ఆయన రుజువు చేస్తారు. ఎలా ఒక సైంటిస్టు తన పరిశోధనతో ఎలా చేస్తాడో అంతకంటే కొన్ని వేల రెట్లు శక్తివంతుడైన ఋషికి గుర్తుగా వెంకటేశ్వర స్వామి ఊళ్ళో ఉన్నాడు. తమాషా ఏంటంటే చాలా ఏళ్ల ముందు ఈ ఊరికే వెంకటేశ్వర స్వామి ఎందుకు వచ్చారు అంటే ఆయన పుట్టిన ఊరి నుంచి వచ్చేసి తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఒక ఇద్దరు బతుకు ఎదుర్కోలేని పేదవాళ్ళు కావడి తీసుకొచ్చి భిక్షం ఎత్తుకుంటూ బతికేవాళ్ళు. తిండికేమో భిక్షం ఎత్తుకుంటారు, భగవన్నామం చేస్తూ ఉంటారు. సాయంకాలం అయితే ప్రతిరోజు చాలాసేపు భగవన్నామం చేస్తారు. ఈ తమలపాకుల నరసయ్య పుల్లయ్య ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చారు. మొదట వాళ్ళు ఈ పక్క ఊరు అనికేపల్లి ఇక్కడి వాళ్ళు నానా ఇబ్బంది పడుతూ ఇల్లు పరిస్థితులు తట్టుకోలేకొచ్చారు. విశాఖగూరు శేషారెడ్డి గారు ఆ సాల వేశారు. ఆ సాలను ధారపోసాడు. ఆయనది విశాఖగూరుని గూడూరు దగ్గర ఊరు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. అయితే వెంకటేశ్వర స్వామి దేహంతో ఉండగా ఆయన ముందు నీళ్లుతో అది ఆయనకు దానం చేసి సమర్పించిన మహాపురుషుడుగా ఆయన మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. అయితే ఆ వాళ్ళు ఆ నామం చేస్తుండేవాళ్ళు, భగవన్నామం. అందుకని ఆయన ఈ ఊరు వచ్చి ఇక్కడ స్థిరపడటానికి కారణము వాళ్ళు చేసిన భగవన్నామం. అక్కడ నిజంగా వెంకటేశ్వరంలో గొప్పతనం ఏంటంటే ఎంతోమంది ఋషులు సాధువులు ఉంటారు కదా, పల్లెలలో నమ్మకానికి ప్రాంతం నోటు రాయడం పద్ధతి. ఆయన తాను ఏమి చెప్పదలుచున్నాడో ఆ విషయాన్ని ఒక పత్రం రాయించి ఆయన పక్కనడికి చదువుతాడు, వాడు రాస్తాడు. దాన్ని తల మీద వేసుకుని అభయముద్ర వేసి, అంటే ఎంత ధైర్యం ఉండాలి. ఇప్పుడు నీకు ఇలా అవుతుందని చెప్పి ఊరికే మాట చెప్తే మారొచ్చు కాదు, దాన్ని రాయించి నెత్తిన పెట్టుకుని అభయముద్ర వేసి ఇచ్చి కాగితం దగ్గర ఉంచుకొని వాళ్ళకే ఇచ్చేసాడు. అంటే ఆయన సుమారు ఇక్కడ ఒక 60 ఏళ్ళ 70 ఏళ్ళ చరిత్రలో మనకు పరిశోధనలో ఆయన 1897వ సంవత్సరంలో జన్మించి ఉండవచ్చును అనిపిస్తుంది. తర్వాత ఒక 20 ఏళ్ళు 18 ఏళ్ళు వాళ్ళ ఊళ్ళో ఉన్నాక తర్వాత అధిక శాతం పర్యటన చేసి చివరి రోజుల్లో ఇక్కడి వరకు ఉండేంత వరకు మధ్యలో ఆయన విపరీతంగా తిరిగాడు. ఆయన వీలైనంత మందికి మేలు చేయాలని తిరిగాడు. అందుకని ఆయన వచ్చిన దగ్గర ప్రమాణ పత్రం రాసి ఇచ్చి ఆ మాట కట్టుబడి ఉండదు. మనకి ఈ 4 సంవత్సరాల్లో మనం 10,000 సీట్లను పరామర్శించినాము. 4-5 సీట్లను ఆయన రాయించిన ప్రమాణ పత్రాలను మనం సంపాదించాం. సమాచారం ఏంటంటే ఆయన ప్రమాణ పత్రం అనే పదం ఆయన చెప్పుండడం, వీళ్ళంతా చీట్లు అనుకున్నారు ఈ చదువురాని వాళ్ళు. రెండోది, పేదవాళ్ళ మీద అంతులేని ప్రేమ కలిగి ఉంటాడు. ఇప్పుడుండే సాధువులలో సత్పురుషులలో చాలామందికి లేని ప్రేమ ఆయనకు ఉంది. ఏమిటో ఆయనకున్న ప్రేమ అంటే, ఒక పేదవాడు ఆయన దగ్గర వస్తే ఎదురుగా మంటేస్తాడు. ఆ ఊరికి మేలు జరగాలి, ఆ మనుషులకు మేలు జరగాలి, తన గురువుకు ప్రతిరూపంగా కూడా ఆ మంట వేస్తే అక్కడ కూర్చునేవాడు. ఆ వచ్చిన వాడికి అక్కడ కూర్చోమనేవాడు. ఆయన ఒంటి మీద ఉన్న గుడ్డనో దారమో ఇచ్చేవాడు. ఒకసారి ఉండమని వాడు ఉండలేకపోయేవాడు. మా ఇంటికి పోవాలా, ఎంకే లాంటి వాళ్ళు పిలిస్తే మాకు అడంతా రాజ్యాలు పోతున్నాయి అనుకుంటారు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక పని చేస్తారు. సరే రేపు మేము ఉండలేము స్వామి, మా ఇంట్లో కష్టం ఉంది నిజమే అని చెప్పేవాడు. చివరికి ఆయన మాట చెప్పారు. ఆడ బండి ఉంటే దానికి కందిన పూసి ఒక కాగితానికి ముద్ర వేసిచ్చి ఏలు ముద్ర మీ ఇంట్లో పెట్టుకుని నీ మేలు. 1 రోజు 2 రోజులు 6 రోజులు అంటే ఉండలేరు వాళ్ళు. గొర్రెపోయింది బరిపోయింది, ఇంట్లో బాగాలేదు, జబ్బు, పేదవాళ్ళు తప్ప మొదట్లో ఎవరు రాలే. ఆయనే భక్తుల దగ్గర పోయాడు, కష్టం ఉండే వాళ్ళ దగ్గరికి ఆయన పోయాడు.
వాళ్ళు ఏమన్నా ఆయన గౌరవించారా? లేదు. ఆయన కొట్టారు, ఆయన తిట్టారు, పిచ్చోడు అన్నారు, ఆయనతో తిరగొద్దన్నారు, ఆయనని చెయ్యని అవమానం లేదు. కానీ ఆయన మాత్రం మనుషుని ప్రేమించారు. అందుకు తపస్సు ద్వారా తాను ఎంత సాయం చేయగలనో ఆయన రాసి పెట్టారు. నేను నా పూర్వపుణ్యం వల్ల మాస్టర్ గారు పెట్టిన తర్వాత ఒకరోజు వచ్చి కలిశారండి. నేను కలిసిన వేళ అప్పుడు సాయంకాలం అది మధ్యాహ్నం. ఈ స్థలం ఎంత గొప్పదంటే అంతటి గొప్ప తపోమూర్తి, మానవ జాతిలో ఒక ఛాలెంజ్, మనుషులందరికీ నా తపస్సుతో మేలు చేస్తానని చెప్పిన సత్పురుషుడు, పూజ్యులైన మాస్టర్ చేత గుర్తించబడిన అవధూత స్వామి. అదేవిధంగా ఆ రోజు నేను మొదటిసారి వచ్చినప్పుడు ఆ బస్సులో వాళ్ళంతా నవ్వి అపహాస్యం చేశారు. ఏమయ్యా ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు ఒక ఆయన. అడిగితే గొలగమూడి కన్నా. అది మా ఊరు గొలగమూడి, నీ ఎక్కడికి పోతావు, ఏమవసరం, ఎవరింటికన్నా. వీళ్ళకి చెప్పడం అనవసరం, వీళ్ళు ఎందుకు గట్టిగా మాట్లాడుతున్నారు అనుకుని కమ్మున్నా. చెప్పయా మా ఊరు అదే అన్నారు. చెప్తే కానీ వదిలేట్లేదు. అక్కడ స్వామి ఉన్నాను, మా ఊళ్ళో స్వాములు ఎవరు లేరే, అంతా ఆసాములే ఉన్నారు, ఎందుకు అనవసరంగా మా ఊరికి వస్తున్నాం. ఆ బస్సు దిగేసి మళ్ళీ బస్సు కూడా లేదు, వెంటనే ఆకలికి అదే అన్నారు. పర్లేదు లేవయ్యా, రే మీరు పిచ్చంకాయ కోసం వచ్చినట్టుంటాడు, ఆయన పిచ్చోడు నవ్వాడు. అందరు నవ్వారు. నా వెనక ఒక ఇద్దరు ఆడపిల్లకాయలు కూర్చున్నారు, వాళ్ళు కూడా పిచ్చుకుని నవ్వుతున్నారు. వాళ్ళు ఎందుకు నవ్వుకుంటారంటే ఈ కాలేజీ పిల్లవాడికి ఏమి ఇబ్బంది వచ్చిందో అని నవ్వారు. సరే నవ్వారు, కానీ అక్కడ దిగగానే వెంకటేశ్వర దగ్గరకు రాగానే ఆయన మాత్రం ఎదురులేని విజయం సాధించారు. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. నిరంతరం తపస్సు చేయటం, అది సాటి జీవులకు ఉపయోగపడేలాగా పంచటం, అతి సహజమైన సాధారణ జీవనం గడపడం, అమోఘమైన శక్తి సామర్థ్యాలు ఉండటం వెంకటేశ్వర. మా ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల, సాయిబాబా అనుగ్రహం వల్ల, మాస్టారి ఆశీర్వాదం వల్ల, మా తల్లిదండ్రుల తప పుణ్యఫలం వల్ల మాకు ఈ పరిశోధన చేసే అవకాశం దొరుకుతుంది. ఇప్పటికీ మాకు ఏమి తెలిసిందంటే మనకి వెంకటేశ్వర గురించి చాలా తెలియదండి. వెంకటేశ్వర పరిశోధన తరపుగా ఇక్కడ ప్రతి నిత్యం ఎవరైనా రావచ్చు, వాళ్ళకి తెలిసిన విషయాలు చెప్పచ్చు. అక్కడ రికార్డ్ చేస్తాం, వీడియో చేస్తాం, వీడియో తీసి లేకపోతే రికార్డ్ చేసి వాళ్ళు ఏం చెప్పారో అన్నీ స్టోర్ చేసుకుని మా మొత్తం మేము చేసే ఈ పబ్లికేషన్స్ అన్ని బయట వచ్చేంత వరకు మేము వెంకయ్య స్వామి పేరు మీద 6 పుస్తకాలు రాయాలని ప్లాన్ చేసాం. ఇప్పుడు దాదాపు అయిపోవచ్చేసాయి. ఒకటి అయిపోయింది. అది కేవలం 2 సంవత్సరాల్లో 10,000 చిల్లర పుస్తకాలు చదివి అనేక యూనివర్సిటీస్ గౌరవించేది. అందులో భాషను, భావాన్ని అది. ఇంకోటి ఏంటంటే 2వ పుస్తకం ప్రెస్కి వెళ్ళిన తర్వాత ఆపెట్టాం, దాని పేరు జ్ఞాన విపత్తి. 3వ పుస్తకము తపోవర ప్రసాదాలు. 4వ పుస్తకము స్వామి భక్తి సేవక భక్తులు. 5వ పుస్తకము సమగ్ర ప్రామాణిక వెంకటేశ్వర వారి జీవిత చరిత్ర. ఈ 5 పుస్తకాలు ప్రస్తుతానికి మేము వెంకటేశ్వర స్వామి మీద మనం రాసిపెట్టి దానిని మేము మా ఇంతవరకు సంపాదించిన, మాకు భగవంతుడి దేవలో లభించింది దీన్ని ఇక్కడికి వచ్చే వాళ్లకు చెప్పడం, ఇక్కడ అందించడం, మానవులలో మనం కూడా మనుషులుగా పుట్టినందుకు ఉపయోగపడతామని మా భావం. అంటే వెంకటేశ్వర స్వామి ఉండే స్థానంలో మనం కూడా అప్పుడప్పుడు కలవడం, ఆయన తపస్సుకు కేంద్రం కనుక ఇక్కడ ఉండాలా అనేది మా ఉద్దేశం. ఏ విధంగా చేసి ఇది ఏ విధంగా రూపాంతరం చెందుతుందో మాస్టర్కి, ఆయన కృష్ణ వారికి, బాబాకి తెలియాలి. సో ఏదైనా సరే మనం మన వంతు కృషి చేద్దాం అనే భావం లేదు. కాబట్టి ఇక్కడ ఇది పరిశోధన ఉంది, సత్సంగం ఉంది, సాధన ఉంది, సాధుసేవ ఉంది. వీటి కోసం చేస్తాం. ఇప్పుడు ఒక అధ్యాయం చదవడం, ఒక అధ్యాయం చదివిన తర్వాత కొద్దిసేపు భగవన్నామం చేయటం, బయలుదేరడం ఈరోజు కార్యక్రమం.